హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా అంటే బాగా హాట్ టాపిక్గా మారే. హైందవ ధర్మం ఏదైతే మనం ఫస్ట్ నుంచి కూడా ఒక పురాణ పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని సినిమాలో చిత్రీకరించిన ఆ చిత్రీకరణ ఏదైతే ఉందో దాని మీద తీవ్రమైన అభ్యంతరకర వ్యాఖ్యలు అయితే చేశారు. సో మరి దాని గురించి ఈరోజు మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరించి అసలు అనంత్ శ్రీరాము కరెక్ట్ మాట్లాడాడా లేదా అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, అనంత్ శ్రీరామ్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పినట్టుగానే నిజంగా ఆ వక్రీకరణ అనేది జరిగిందంటారు సినిమాలో? అంటే మన ముఖ్యంగా భారతదేశంలోన మొదటి నుంచి వస్తున్న సంప్రదాయం ఏంటంటే మనకు స్వేచ్ఛ ఎక్కువ. ఇంకా చెప్పాలంటే క్రియేటివ్ లిబర్టీ చాలా ఎక్కువ. మాకు సృజనాత్మకమైన స్వేచ్ఛ ఎక్కువ. ఆ సృజనాత్మకమైన స్వేచ్ఛ ఉండడం వల్ల కొన్ని క్యారెక్టర్స్ని ఏమార్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయన ఉదాహరణకు చెప్పడం ఏంటంటే కరుణుడి పాత్రను కల్కి సినిమాకు సంబంధించి మాట్లాడారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అనంత శ్రీరామ్ గారు నిన్న మొన్నటి వరకు ఇప్పటికి కూడా ఆయన సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తి, సినిమా మూలాలు తెలిసినటువంటి వ్యక్తి. ఇప్పుడు హిందూ మూలాల్లో ఉన్న వ్యక్తిగా మాట్లాడడం, ఆ సినిమా మూలాలను దూషించడం అనేటువంటిది ఒక రకంగా డిబేటబుల్ పాయింట్. అంటే ఈరోజు మీరు మాట్లాడిన సత్యాలు ఇంతకుముందు సత్యాలు కావా? అవి మీకు తెలియదా? మీరేమన్నా నిన్న మొన్నటి దాకా సినీ రంగంలో ప్రవేశించి అది తెలిసి వెంటనే పరిత్యజించి బయటకు వచ్చి ఇంత అపవిత్రమైన కూపంలో నేను ఉన్నానా, వద్దు నాకు ఇది అనేమి అనలేదే. కమ్మగా సమ్మగా చేయవలసినంత చేసావు. ఇప్పుడు ఆయన మీద కామెంట్స్ కూడా నేను చెప్తాను కదా సార్. ఇప్పుడు మీకు ఇన్ని మూలాలు తెలుసు, మీరు అనేది ఏంటి 100 ఏళ్ల చరిత్ర గురించి మాట్లాడినారు. మీరు ఏంటి ఎన్టీ రామారావు నుంచి మొదలైన వాళ్ళందరూ కూడా ఇది చేశారు అని నేను చెప్తున్నాను. నన్ను క్షమించండి, నేను అందులో ఉన్నందుకు ఇన్నాళ్ళు అన్నాడు. ఒక క్షమాపణతో సరిపోతుందా? కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏ క్రియేటివిటీ వలన ఏం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవకుశ సినిమా ఉందండి. లవకుశ సినిమాలోన లవకుశులకు రాముడికి మధ్య అసలు యుద్ధమే జరగలేదని అంటారు. ఆ యుద్ధాన్ని చూపించడం వల్ల నష్టమేం జరగలేదు. అక్కడ ఒక క్యారెక్టర్ని ఒక సీన్ క్రియేట్ చేయడం వల్ల అక్కడ మోర్ సెంటిమెంటల్ ప్లే అయింది. మరి ఇప్పుడు 7వ కాండ మనం చూసుకుంటే ఉత్తర రామాయణంలో ఇది లేదంటారా? ఇది లేదు, ఉందో లేదో అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. అట్లా అనుకుంటే ఒక సినిమా ఏంటి కర్మ? 1000 ఏళ్ల తెలుగు సాహితీ చరిత్ర చూసినా లేదా భారతదేశ సాహితీ చరిత్ర చూసినా సంస్కృతంలో మూలంగా వచ్చినటువంటి కథలన్నిటినీ కూడా స్వేచ్ఛానువాదం చేసుకుంటూనే వచ్చారు. ఇది ఒక సినీ పరిశ్రమ మాత్రమే చేయలేదు. ఇదేదో వ్యాపారాత్మకం అన్నంత మాత్రాన వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. వాల్మీకి రామాయణం ఉందండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వాల్మీకి రామాయణంలో ఒక ఘట్టం ఉంది. రావణాసురుడు సీతను అపహరించే ఘట్టం. సీతను అపహరించే ఘట్టంలో ఏముంటుంది? అతను భిక్షాటనకు వస్తాడు, మారువేషం వేసుకుని, ఆమె వస్తుంది, ఆమె పట్టుకుని వెళ్ళిపోతాడు, అంతే. అందులో ఏముండదు వాల్మీకి రామాయణంలో. పెద్దగా దానికి సీన్ బిల్టప్ ఏం లేదు. కానీ అదే రంగనాథ రామాయణం వచ్చేసరికి లేదా లోకల్ రామాయణాలు వచ్చేసరికి అంటే ఆ రామాయణంలో ఏం వచ్చేసరికి అమ్మవారిని అలా పట్టుకుపోయిన వాడు కాలిపోతాడు కదా వాడు అంటారు. అంటే ఆ క్యారెక్టర్ని అలా ఊహించుకున్నారు వాళ్ళు. సీతమ్మవారంటే అగ్నిపునీత, ఆమె పవిత్రురాలు, ఆమె పతివ్రత. ఆమెను ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తే చచ్చిపోతావు నువ్వు చస్తావు అంతే నువ్వు. అది వాడికి తెలుసు కాబట్టి భయపడిపోయి భూమితో సహా పికిలించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఈ కల్పన అందంగా ఉందా? ఇందులో ఒక క్యారెక్టర్ ఔన్నత్యాన్ని పెంచినట్టుందా లేదా దించినట్టుందా? సీత ఔన్నత్యాన్ని పెంచినట్టుంది కదా. మళ్ళీ ఇదైతే కల్పనే కదా. కల్పనే. మళ్ళీ ఈ కల్పన నువ్వు ఒప్పుకోకూడదు కదా. అదొక్కటే కాదండి, మహాభారతాన్ని, సంస్కృతంలో మహాభారతాన్ని వివిధ భాషల్లోనూ, తెలుగు, కన్నడ, తమిళ్ అన్ని భాషల్లోనూ అనువదించారు. అవన్నీ కూడా స్వేచ్ఛానువాదాలే, ఫ్రీ ట్రాన్స్లేషన్స్, భావానుసరణ కానీ భాషానుసరణ కాదు. ఆ భావలో కూడా సంక్షిప్తము, విక్షిప్తము ఇవన్నీ జరిగాయి. కన్సైజ్ చేశారు, ఎలాబరేట్ చేసేటోట ఎలాబరేట్ చేశారు, వదలాల్సిన చోట వదిలేశారు. నన్నయ్య రాసిన భారతంలో కర్ణుడి ఎలివేషన్ అనేది ఉంటుంది. కుమారాస్త్ర విద్య ప్రదర్శనలోనే బ్రహ్మాండంగా పద్యాలే రాశారు ఆయన గురించి. అంతెందుకండి, కర్ణుడి క్యారెక్టర్ అక్కడ ద్రోణాచార్యుడు ఆ విలు విద్య ప్రదర్శనలోనూ వాడొచ్చి నేను అస్త్ర విద్య ప్రదర్శన చేస్తాను అని అంటే వాడు ఏమంటాడు? నువ్వు తక్కువ కులం వాడివి,
క్షత్రియ రాకుమారులకు పెట్టిన రాకుమారులకు విద్య. మాత్రమే నువ్వు విద్య. రాధేయుడివి, ఉమ్, నువ్వు చేయడానికి వీల్లేదు అన్నప్పుడు అప్పుడు దుర్యోధనుడు సపోర్ట్గా నిలుస్తాడు. ఇదే దానవీర సూరకర్ణ సినిమాలో చూపించారు. చూపించారు. అవును. అర్ధరాజ పట్టాభిషిక్తుడు చేస్తానని చెప్పడం. అవును. అంతెందుకు రాముడు వాల్మీకి వద వెనక నుంచి బాణం వేశాడు, దానికి ఒక కారణం చెప్పారు. రావణుని చంపడానికి ఆయన తమ్ముడే ముహూర్తం పెట్టాడు, ఆయన అవును. ప్రాణం ఎక్కడుందో చెప్పాడు. అవును. ఇవన్నీ కూడా కల్పితాలే అయినా కూడా ఆ కల్పితాలన్నీ కూడా మన వివేకాన్ని పెంచేవి, మనలో ఉన్నటువంటి ఇమాజినేషన్ పవర్తో పాటు ఎథికల్ వాల్యూస్ని కూడా పెంచేవి. కర్ణుడి క్యారెక్టర్ గురించి కూడా మనం మాట్లాడితే ఉమ్, కర్ణుడు అధర్మంగా వ్యవహరించాడు అని అంటున్నారు, కానీ ఆయన అధర్మంగా వ్యవహరించడానికి పనిచేసిన శక్తులేంటి, కుంతి కుమారుడిని ప్రత్యక్షంగా చెప్పుకోలేకపోవడం ఏంటి, అసలు కుంతి వాడిని వదిలేయడం ఏంటి, కన్న బిడ్డను నదిలో పంపించేసేయడం ఏంటి, అక్కడి నుంచే మొదలైంది కదా. కాబట్టి రామాయణం అనేది మనకు ఆదర్శం గురించి చెప్తే మహాభారతం మన భారతం ఏంటని చెప్తుంది, చెప్తాను. మన బతుకు ఏంటో చెప్తుంది. అందుకోసమే ఆ క్యారెక్టర్స్తో మనం ఐడెంటిఫై అవుతాం. ఒకడు దుర్యోధనులా కనిపిస్తాడు, ఒకడు ధృతరాష్ట్రుడిలా కనిపిస్తాడు. కళ్ళుండి నిజం చెప్పలేని వాడిని వాడు ధృతరాష్ట్రుడురా అంటాం. అవును. అహంకారం ఎక్కువైతే వాడికి దుర్యోధన అహంకారం అంటాం. మంచి ఎక్కువ చేసాడు పాపం వాడు ధర్మరాజురా అంటాం. మరి ఇన్ని పేర్లు జననాడిలో ఎలా కలిసిపోయాయి? ఆ క్యారెక్టర్ అయి ఉంటే, కథ కేవలం కథ అయి ఉంటే జీవనాడిలో కలిసిపోదు. అవన్నీ ఇతిహాసాలు. అది ఈ ఇతిహాసాలను అనువదించడంలోన మన జీవితం ఉంది, మనము అంటే ఇప్పుడు ఉన్నాం. అనంత్ శ్రీరామ్ అనేది ఏంటంటే ఈ కర్ణుడి చిత్రీకరణ కానీ కల్కి సినిమాల ఎలివేషన్ కానీ ఇదంతా కూడా ఇచ్చారు. ఆయన ఎంత దుర్మార్గమైన చర్యలు చేశాడో కూడా తెలియ చెప్పాల్సిన అవసరం ఉంది. మన హిందూ సార్, హిందూ ఇప్పుడు అలా కాదు సార్. ధర్మాన్ని ఇప్పుడు- మనమే ఇప్పుడు- ఇప్పుడు- కించపరుచుకుంటున్నాం ఇప్పుడు అనేది నేను- ఆయన కాదు సార్, ఫీలింగ్. నేను ఒక విషయం చెప్తాను సార్. ఉమ్. శ్రీకృష్ణుడు ఉన్నానండి, ఉమ్. ఉదాత్తమైన క్యారెక్టర్ కదా, అవును. ఉదాత్తమైన క్యారెక్టర్. అవును. ఇప్పుడు మనకు కురుక్షేత్ర యుద్ధం వచ్చినప్పుడు అతను ఇద్దరి మధ్య న్యూట్రల్ పాయింట్, అవును. న్యూట్రల్ పాయింట్గా ఉన్నా కూడా ఆయన మనసు ఎవరి వైపు ఉంది, అర్జునుడు పాండవుల వైపు. వైపే ఉంది. అవును. కానీ పాండవులకు డైరెక్ట్గా నేను సపోర్ట్ చేస్తే పక్షపాతినని మాట వస్తుందని ఆయన ఏం చేశాడు, దొంగ నిద్ర నటించాడు. దుర్యోధనుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వచ్చాడు. కాకపోతే అక్కడ ఏం క్యారెక్టరైజ్ చేశారు, అర్జునుడు కాలు దగ్గర కూర్చున్నాడు. మొట్టమొదటి కాలు దగ్గర సీట్ ఖాళీ ఉంటే మొదట వచ్చింది దుర్యోధనుడు. వచ్చి వాడు ఏమనుకుంటాడు, వీడు గొల్లవాడు, వీడి కాలు కింద నేను కూర్చోవడం ఏంటి, నేను రారాజునని తల కింద కూర్చుంటాడు. వీడొచ్చి సచివుడు నాకు స్నేహితుడని వాడు వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. అక్కడ కృష్ణుడు ఏమంటాడు, ఇలా చూస్తాడు, బావా ఎప్పుడు వచ్చి తీవని అర్జునుని కౌగిలించుకుంటాడు. కౌగిలించుకుంటే దుర్యోధనుడు అంటాడు, మొదట వచ్చింది నేను, నువ్వు మాట్లాడింది అర్జునుడితోనా, ఇదే పక్షపాత ధోరణి అంటే నువ్వు మొదట వచ్చి ఉండొచ్చు, కానీ నేను తెరిచిన వెంటనే కళ్ళు తెరిచి చూసింది వాడిని, ఎందుకంటే కాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి. ఇలా నాటకీయంగా చేసినప్పుడు ఇవన్నీ కల్పనలే అయినప్పుడు అక్కడ మళ్ళీ శ్రీకృష్ణుడు ఏమంటాడు, ఆయుధము పట్టను అని చేయను నిమిత్త మాత్రుడు నై చూచుచును ఉండేది. అవును. అంటే కూడా నువ్వు ఒక్కడే చాలు నాకు అంటాడు అర్జునుడు. ఎందుకంటే అర్జునుడికి ఆ విషయం తెలుసు కదా, కృష్ణుడు ఒకడు ఉంటే చాలు, యుద్ధం మొత్తం నడిపించేస్తాడు, యుద్ధం మొత్తం తనే నడిపించేస్తాడని. దుర్యోధనుడు వెర్రి బాగులతనంతో ఏమన్నాడు, పోతే పోయాడు, వాడు వట్టిగోడు. వాడు ఏమంటే మీకు ఎవరు కావాలో చూడండి, ఇది సైన్యమంతా ఒకవైపు, నేను ఒక్కడే ఒకవైపు, ఏ భాగం కావాలో వాళ్ళు తీసుకొని మొట్టమొదటి దుర్యోధన నువ్వే చూడు, ఆ తర్వాత మళ్ళీ మొట్టమొదటి అర్జున్ని నువ్వే తీసుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఒకడివే వచ్చావు. దుర్యోధన అయితే కుటుంబం పెద్దవాడు, నిర్ణయాలు తీసుకోవచ్చు. నీకు మీ అన్న ఉన్నాడు, నువ్వేమైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే నాకు చెడ్డ పేరు వస్తుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే దుర్యోధనుడు బాగా బాధపడతాడు. వీడు కొంపదీసి సైన్యం మొత్తం తీసుకుంటే వీడు వట్టిపోయిన గొడ్డు లాంటి వాడు, వీడిని తీసుకొని నేనేం చేయను అని. ఇవన్నీ కూడా పాండవోద్యోగంలో ఉన్నాయి, తిరుపతి వెంకటకవులు రాసింది. మళ్ళీ అవన్నీ కూడా జనజీవనాల్లో కదిలిపోయాయి. అంతో ఇంతో సత్యం కలుసు సార్. అట్లా అనుకుంటే వేమన ఎప్పుడో రాశాడండి. వేమన ఆయన హిందూ మతాన్ని కానీ సంప్రదాయాలను కానీ ఆయన వ్యతిరేకించినట్లు ఎవ్వరూ వ్యతిరేకించలేదు. పితరులను తలపోసి పిండంబులు పెట్టు కూళలార, కాకులకు గద్దలకు పిండంబు పెట్టేది కూళలార, పెంట తినటి కాకి పితర ఎట్లయ్యరా అంటారు. నువ్వు కాకిని పిలుస్తావు, మన బలగం సినిమా అదే కదా, అది పెద్ద సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ పైన దెబ్బ కొట్టాడు. పితరులను తలపోసి పిండంబులుగా చేసి కాకులకు పెట్టు కూళలార, పెంట తినడి కాకి పితర ఎట్లయ్యారా అంటాడు. అంటే నేను అనేది మొదటి నుంచి కూడా సొసైటీలో ఈ రెండు స్ట్రీమ్స్ వస్తున్నాయి.
ఈ రోజు అనంత శ్రీరామ్ గొప్పగా ఏదో ఫైండ్ అవుట్ చేసినట్టు, తానే అంతా గుర్తించినట్టు, పోని గుర్తించింది ఆయన ఏమన్నా ఐసోలేటెడ్గా ఉన్ని ఒక థర్డ్ పర్సన్గా గుర్తించాడా? ఆ గొంగట్లో కూర్చున్న వాడే కదా. అవును.